హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో సాయంత్రం పూట ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. సో అలాంటి టైంలో ఒకసారి ఇలాగా బండి మీద అమ్మే ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా ఈజీగా, అంతే టేస్టీగా, ముఖ్యంగా హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు. జనరల్గా ఈ బఠానీ చాట్ అంటే అందరికి ఇష్టమే ఉంటుంది కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటాం కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కదా. సో ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే నేను ఈ కప్పుతోటి 1 కప్పు బఠానీ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి తెల్ల బఠానీ ఉంటాయి కదా, వాటిని మాత్రమే తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ వేసేసుకొని కనీసం 10 నుంచి 12 గంటల పాటు బఠానీని నానబెట్టేసుకోండి. జనరల్గా మనము ఈవినింగ్ చేసుకుంటాం కదా స్నాక్ కింద. సో మార్నింగ్ నానబెట్టేసుకుంటే 8కి అలాగ నానబెట్టుకోండి, కరెక్ట్గా టైం సరిపోతుంది. ఈ బఠానీ నానబెట్టిన ఈ బఠానీని వాటర్ మొత్తాన్ని వంపేసేసి ఇలా కుక్కర్లో వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలను కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఇలాగ హాఫ్కి కట్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. బఠానీ మొత్తం కూడా మునిగే విధంగా నీళ్లు వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే లైట్గా పసుపు వేసుకోండి, జస్ట్ కలర్ కోసమే 1 చిటికెడు పసుపు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఈ బఠానీ చక్కగా ఉడుకుతుందండి. ఇక్కడ నేను మీకు 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి. మనకి బంగాళదుంప కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఆలూని సపరేట్ చేసేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన పీల్ మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉడికించుకున్న బఠానీల్లో నుంచి ఒక హాఫ్ ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాం. అందులోకి 1 గరిటె వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిల్ని ఇలాగ వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదండి, మనకి ఇవి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే ఇక్కడ కొంచెం కచ్చాపచ్చగా దంచింది వేసుకున్నాను. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ మనకి ఇది మసాలా ఫ్లేవర్ రాకుండా ఉండాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, జస్ట్ ఆ పచ్చి వాసన పోతే. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ టమాటాను కూడా చాలా చిన్నగా కట్ చేసుకునే ముక్కలు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు అలా ఉంటాయండి. టమాటోలను కూడా మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ బఠానీ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మిగిలిపోయిన బఠానీలు ఉన్నాయి కదండి కుక్కర్లో, వాటిని కూడా వాటర్తో సహా వేసేసుకోండి. మెత్తగా ఉడికించుకున్న ఈ బఠానీల్ని ఆ నీళ్ళతో సహా వేసేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదండి, చల్లార్చిన తర్వాత మనము పైన ఆ పొట్టు మొత్తం కూడా తీసేసేసుకొని దాన్ని కూడా ఈ విధంగా ఈ చాట్లో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతోటి కొంచెం ఇలాగ కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి వేసుకోండి. అలాగే ఆల్రెడీ మనము సాల్ట్ వేసాం కదండి ఉడికించేటప్పుడు, బఠానీ చూసి తగినంత వేసేసుకోండి. అలాగే ఒక 3/4 టీ స్పూన్ వరకు అయితే చాట్ మసాలా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే కొంచెం లైట్గా గరం మసాలా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే పావు బాజీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మసాలాని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి. ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా బాగా కలిసే విధంగా గరిటెతోటి బాగా కలిపేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 7-8 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మనం వేసిన వాటర్ అంతా కూడా కొంచెం మనకి చిక్కబడుతూ ఉంటుంది.
ఉడికి చక్కగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఫస్ట్ వాటర్ వేసినప్పుడు లూజ్గా ఉంటుంది. మనకి ఒక 7-8 నిమిషాల పాటు అలాగా ఉడికిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని లైట్గా పైనుంచి కొంచెం కట్ చేసుకున్న ఈ కొత్తిమీరను వేసేసుకోండి. అలాగే లైట్గా ఒక అరచెక్క ఈ విధంగా నిమ్మరసం కూడా పిండేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి బఠానీ చాట్కి. ఇక వేడివేడికి సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కొంచెం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం పైనుంచి కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ సేవ్, మనకి సన్నకారపూస ఉంటుంది కదండి, ఆ సన్నకారపూసను కూడా పైనుంచి లైట్గా ఈ విధంగా వేసేసుకోండి. ఉంటే మీ దగ్గర కార్న్ఫ్లాక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది అవి వేసుకున్నా కూడా. అలాగే లైట్గా నిమ్మరసం పిండేసేసుకొని వేడిగా తిని చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంతేనండి, బఠానీ చాట్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.